విజయ్, మా? మీ యాక్టింగ్ గురించి, మీ ఇంట్రెస్ట్ గురించి ప్రొడ్యూసర్ మ్యామ్ దగ్గర చెప్పాను. ఓ సూపర్ మ్యామ్. మ్యామ్ నేను బాగా యాక్ట్ చేస్తాను మ్యామ్, నన్ను నమ్మండి. మ్మ్. తర్వాత కథ ఏంటి, ఎలా యాక్ట్ చేయాలని మీరు నాకు చెప్తే నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తాను మ్యామ్. ఆ? అది ఏం లేదు విజయ్, ఆ, ప్రొడ్యూసర్ మ్యామ్ ఇంకా మీరే ఈ ఫిల్మ్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఓ సూపర్ మ్యామ్, అక్క తమ్ముల అనుబంధం. సూపర్ గా ఉంది మ్యామ్, సూపర్ గా చేసేద్దాం. ఏమిటో ఇది? నువ్వు ఉండవే, నేను చూసుకుంటా. విజయ్, చెప్పండి ఇది మ్యామ్. అలాంటి స్టోరీ ఏమీ కాదు. ఆమె వయసేమో 30, మ్మ్. నీ వయసేమో 20. 30 ఏళ్లు పూర్తి అయిన ఒక అమ్మాయి తనకన్నా చిన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏమేం సమస్యలొస్తాయి? అదే ఈ మూవీ ఒక స్టోరీ. ఓకేనా? ఓకే మ్యామ్, మ్మ్. కానీ ఇది నాకు ఫస్ట్ సినిమా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా? దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? బయటందరూ ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నారు కదా, నువ్వు దిగులు పడుకో. ఇది మంచి క్యారెక్టర్. సరే ఓకే మ్యామ్, నేను ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించి చెప్తాను. థ్యాంక్స్ మేడం, వస్తాను. ఏంటి నువ్వంతా చెప్పేశానని చెప్పావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తానంటున్నాడు. అలాంటిది ఏం లేదు, కావాలంటే చూడు, వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అనవసరంగా దిగులు పడకు. ఏంటోనే, నేను నిన్నే పూర్తిగా నమ్ముకున్నాను. నువ్వు టెన్షన్ పడకే, నేను చూసుకుంటానులే. ఉమ్. ఆ మేడంకి ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలి? షూటింగ్కి ఒప్పుకుందామా లేదంటే వద్దా? పైగా ఇదే మనకి ఫస్ట్ సినిమా. ఆ? చెప్పమ్మా. బంగారం, ఏం చేస్తున్నావురా? భోంచేసావా? నేను తిన్నాను, నువ్వు తిన్నావా? తిన్నాన్రా. సరే, చెల్లి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేసిందా? అది ఎప్పుడో వచ్చేసిందిరా. అక్కడ నీ పని ఎలా ఉంది? ఈ నెలైనా కనీసం నువ్వు అనుకున్నట్టు సినిమా ఛాన్స్ దొరుకుతుంది కదా? మా దొరుకుతుందిలే, అదేమన్నా మామూలు విషయమా? సినిమా అమ్మా, కొంచెం నిదానంగానే దొరుకుతుంది, వెయిట్ చేయమ్మా. కోపడకు నాన్నా. నేనే ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ ఛాన్స్ కోసం తిరుగుతున్నాను. సరే నాన్నా, కోపడకు. నేను దానికోసం చెప్పడం లేదు నాన్నా. రాను రాను నాకు గుండెల్లో నొప్పొస్తోంది. నువ్వు కొనిచ్చిన మాత్రలన్నీ అయిపోయాయి. నీ చెల్లెలు పనికెళ్ళి సంపాదించిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. నీకు తెలుసు కదా మనకి ఎన్ని అప్పులున్నాయో. నాన్న ఉన్నంతసేపు మనకి ఏ బాధలు లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల మనకి చాలా కష్టంగా ఉందిరా. నీ చెల్లెలు కూడా చాలా కష్టపడుతోంది. నువ్వే నా ఇంటి బాధ్యతలన్నీ తీసుకోవాలి. ఏంటమ్మా నువ్వు చెప్పిందే చెప్తున్నావు? ఇలా చూడమ్మా, ఒకే రోజులో అన్నీ దొరకవు, కానీ ఖచ్చితంగా దొరుకుతుంది. సరే నాన్న, అర్థం చేసుకోమ్మా. కోపడకరా. ఇంత అప్పుందని నీకు గుర్తు చేస్తున్నాను అంతే. సరే అమ్మా, దొరుకుతుందిలే, మెల్లమెల్లగా అప్పు తీర్చేస్తాను, నువ్వేం దిగులు పడకు. ఈ రోజు ఉదయం కూడా ఒక ఆడిషన్కి వెళ్ళొచ్చాను. సరే నాన్న, సరే నాన్న. మాత్రలు కొనడానికి కూడా డబ్బులు లేవురా. అందువల్లే కొంచెం డబ్బులుంటే పంపించు నాన్న. అసలు భరించలేకపోతున్నానురా. నొప్పి చాలా ఎక్కువగా ఉంది, చాలా టైర్డ్ గా ఉంది. మాత్రలు వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది. కాస్త త్వరగా పంపించు. సరేమ్మా, ఉందో లేదో చూస్తానులే. సరే నాన్న. నా దగ్గర లేకపోయినా ఫ్రెండ్ని అడిగి పంపిస్తాను. సరే. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. నా గురించి ఏం దిగులు పడకు, సరేనా? మన జీవితాలు మారతాయి. సరే నాన్న. ఏంటి ఈ టైంకి కాల్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? హలో హలో మ్యామ్. మ్యామ్ మ్యామ్ నేను విజయ్ మ్యామ్. చెప్పండి. ఆడిషన్కి వచ్చాను కదా, గుర్తున్నాను మ్యామ్. అవును, చెప్పండి. ఇవాళ ఈవినింగ్ కలవచ్చా మ్యామ్? మ్. మీతో కొంచెం మాట్లాడాలి. మీకు ఓకేనా మ్యామ్? ఓకేరా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.
ఉమ్. అయ్యో రాదమ్మా, ఎన్నిసార్లు చెప్పాను కాఫీలో కాస్త షుగర్ ఎక్కువగా వేయమని. చాలా తక్కువగా ఉంది. నేనే ఎప్పుడో ఒకసారి కాఫీ తాగుతాను, అది కూడా ఇలా ఉంది. సరే ఓకే. ఆ కుర్రాడు వస్తానని చెప్పాడే, ఇంకా రాలేదు. వాడేం చెప్తాడో. హాయ్ మ్యామ్. కూర్చో. మ్. ఏంటి సడన్గా చూడాలని నాకు ఫోన్ చేసావు? అది మీరు చెప్పినట్టు నేను యాక్ట్ చేస్తాను మ్యామ్. ఆహా, రేవతి చెప్పినట్టు మేక తానుగా వచ్చి తాలిస్తుంది. సరే, ఏదేవైతేనే మన ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు. ఇంకా నయం విజయ్, నువ్వు ఇంకొంచెం లేట్ చేసుంటే రేపు ఇంకొక కుర్రాన్ని చూసి అడ్వాన్స్ ఇద్దామనుకున్నాను తెలుసా? అయ్యో మ్యామ్, అలా అంతా ఏం చేయకండి మ్యామ్. నేను బాగా నటిస్తాను మ్యామ్. ఇప్పుడు మనం రిహర్సల్ చేస్తాంగా, అప్పుడు మీరే చూసి విజయ్ నువ్వు అద్రగొడుతున్నావని మీరే చెప్తారు చూడండి. అంత బాగా నేను నటిస్తాను మ్యామ్. ఓకే విజయ్, మార్చకండి మ్యామ్. ఓకే ఓకే. నేను చెప్పింది విని నువ్వు అలాగే నటించావంటే నీకు భవిష్యత్తు ఉంటుంది, జీతం ఉంటుంది. తర్వాత రేవతితో చెప్పి తన సినిమాలో నిన్ను హీరోగా క్యాస్ట్ చేయమంటాను. ఈ రిహార్సల్లోనే నువ్వు బాగా నటిస్తున్నావా లేదా అని నేను కనిపెడతాను. ఓకే మ్యామ్, నేను బాగా నటిస్తాను. ఓకే, ఇలా చూడు, ఇది మామూలు యాక్టింగ్ లా కాదు. నువ్వు అచ్చం రియల్ లాగా యాక్ట్ చేయాలి. నీతో నటిస్తున్న మా నాన్న క్యారెక్టర్ అయినా సరే, ఆ పని మనిషి క్యారెక్టర్ అయినా సరే, అంత రియలిస్టిక్ గా యాక్ట్ చేస్తారు. ఆ లెవెల్కి మేము వాళ్ళకి రిహార్సల్స్ చేసి ట్రైన్ చేసి పెట్టాం. సో నువ్వు కరెక్ట్గా చేసే వరకు అందరికీ అడ్వాన్స్లు ఇచ్చేసి వెంటనే పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మ్యామ్, మీరు చెప్పినట్టే చేసేద్దాం మ్యామ్. దానికి బాగా నటించాలి. నువ్వు నటిస్తావా? అరే పోండి మ్యామ్, నాకు ఆహారం కంటే నటనే ముఖ్యం మ్యామ్. మీరు చెప్తున్నట్టు నేను ఖచ్చితంగా నటించను మ్యామ్. ఏంటి, నటించవా? ఆ క్యారెక్టర్లో జీవించేస్తా అంటున్నా. ఓకే గుడ్. కానీ ఒకటి, నువ్వు చెడగొట్టేవే అనుకో, ఇక ఈ జన్మలో నువ్వు ఎప్పుడు హీరో అవ్వలేవు. అయ్యో మ్యామ్, నా జాతకంలోనే నేను గొప్ప నటున్నవుతానని రాసిపెట్టుంది. మీరేం దిగులు పడకండి. ఓకే, ఇప్పటి నుంచి నేను ఇక ప్రొడ్యూసర్ని కాదు. సో నన్ను మేడంని పిలవకూడదు. నేను ఈ వైఫ్ నిత్య అని పేరు చెప్పి పిలవాలి, గుర్తుంచుకో. ఓకే మ్యామ్. ఏమిటి? ఓకే నిత్య. గుడ్. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి యాక్ట్ చేయడానికి రావాలో నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. ఓకే మ్యామ్, వస్తాను నిత్య. ఓకే, అంతా నేను అనుకున్నట్టు కరెక్ట్గా జరుగుతుంది. ఈ విషయం వెంటనే రేవతికి చెప్పాలి.